Axis Dental Care, Multi-Speciality and Implant Center, daily free checkup by Dr. Salim Malik. Timings 10 a.m. to 9 p.m. Sunday also open. Address Clock Tower beside Rahmat Masjid, HR Complex, first floor, SBI Main Branch Road, Mehboob Nagar. Contact 8522943048. अस्सलाम वालेकुम नाज़रीन, NHTV में आप सभी का इस्तकबाल है। चुनारेवली गांव में एक जोड़ी की खुदकुशी सनसनी बन गई है। आज की नस्ल के बच्चे छोटी छोटी चीजों के लिए कीमती जानें ले रहे हैं। तलबा से लेकर बूढ़ों तक बहुत से लोग अपनी जान ले रहे हैं। ये मान रहे हैं कि खुदकुशी ही इनके मसाइल का हल है। लोग मामूली वजूहात पर परेशान होकर वक्त से पहले अपनी जिंदगी का खात्मा कर रहे हैं। खास तौर पर नौजवान ज्यादा खुदकुशी कर रहे हैं। मोहब्बत के नाम पर जाये होने वाली जानों का अब कोई हिसाब नहीं रहा। चुनारेवली गांव में एक जोड़े की खुदकुशी दोनों खानदानों में अलमिया का माहौल पैदा कर दिया। तफसीलात के मुताबिक महबूब नगर जिले के राजापुर मंडल पुलिस स्टेशन के दायरे अख्तियार में आने वाले चुनारेवली गांव में इतवार की दोपहर एक जोड़े की खुदकुशी का वाकया पेश आया। एसआई शिवानंद के मुताबिक गांव के एड्डी जनगैया की 2 बेटियां और एक बेटा है। बेटा एड्डी शिवप्रसाद 17 साल को गांव की एक नौजवान लड़की से प्यार हो गया। चूंकि इन दोनों में से कोई भी उम्र का नहीं था, इसीलिए इनके वालिदैन ने इन्हें अगले साल शादी करने पर आमादा किया। इतवार की दोपहर न जाने क्या हुआ मालूम नहीं, लेकिन सबसे पहले नौजवान लड़की ने खुदकुशी की। इसकी इत्तला मिलते ही एड्डी शिवप्रसाद ने मोदमपल्ली गांव के मुजाफात में एक फार्म में मवेशियों के शेड में फांसी लगाकर खुदकुशी कर ली। 2 कमसिन बच्चों की मौत के बाद गांव में शोक की फिजा छा गई। गांव वाले इस बात पर बहस कर रहे हैं कि क्या नौजवान लड़की बच जाती अगर वो उन अल्फाज को सुन लेती जो उसके वालिदैन ने उसे कही थी। पुलिस ने नाशों को जरचोला अस्पताल मुंतकिल कर दिया। राजापुर के एसआई शिवानंद ने बताया कि नौजवान के वालिद जंगैया की शिकायत पर मुकदमा दर्ज करके तहकीकात शुरू कर दी गई हैं। కలిసి మనిషి ఒక సంవత్సరం నుంచి ప్రేమ ఎంతో ప్రేమగా వాళ్ళు మంచిగా ఉన్నారు. కానీ బట్ ఏం జరిగిందంటే మేము అందరం కాంప్రమైజ్ అయ్యాము, వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు. ఇదంతా సూసైడ్ కారణము ఆ పిల్ల వల్లనే మా అల్లుడు చచ్చిపోయాడు. ఆ పిల్ల ఎందుకు చనిపోయిందో రీజన్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాయనకి తెలియాలి. వాళ్ళు పంది రమేష్ నరసమ్మకు వాళ్ళిద్దరికి తెలియాలి రీజన్ మొత్తం. మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం సార్. అంతే. గ్రామానికి సంబంధించిన ఎట్టి జంగయ్య కొడుకు ఎట్టి శివప్రసాద్ మరియు అదే గ్రామానికి చెందిన రమేష్ కుమార్ యొక్క కూతురు వర్షిత వీరు గత చాలా రోజుల నుంచి సుమారుగా 2 సంవత్సరాల నుంచి ఒకరికొకరు ప్రేమించుకోవడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే వీళ్ళు ప్రేమించుకున్న విషయం వీళ్ళ తల్లిదండ్రులకు తెలవడంతో ఒకటే గ్రామము మరియు ఒకటే సామాజిక వర్గం చెందిన వాళ్ళు కాబట్టి పిల్ల తల్లిదండ్రులు మరియు పిల్లగాని తల్లిదండ్రులు అందరూ కలిసి పెద్ద మనుషుల సమక్షంలో కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. మీకు వయసు ఇంకా రాలేదు కదా, కొన్ని రోజుల వరకు ఆగండి, వయసు అయిపోయిన తర్వాత మేమే మీ దగ్గర మీ ఇద్దరు పెళ్లి జరిపిస్తామని చెప్పి వీళ్ళకి సర్ది చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళీ ఈ మధ్య కాలంలోనే అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లా పెళ్లి చేస్తామని చెప్పినాం కదా, అంతవరకు ఆ పిల్లగాని దగ్గర ఏం మాట్లాడదు, వాళ్ళ ఇంటికి ఏం పోవాల్సిన అవసరం లేదు, పెళ్లి చేసిన తర్వాత ఎట్లా జరిగేదంటే అట్లా జరుగుతుంది, నువ్వు అక్కడేం పోకు ఏం మాట్లాడద్దు అని చెప్పి కొంచెం అమ్మాయిని మందలించడం జరిగింది. అమ్మాయి కొంచెం మనస్తాపం చెంది నాకు వీళ్ళు పెళ్లి చేస్తారని చెప్పి ఇంతకుముందు మాట ఇచ్చిండ్రు, మళ్ళీ పెళ్లి చేస్తారో చేయరో అని చెప్పి అనుమానంతోన ఆ పక్కనే ఇంట్లో వాళ్ళ పాలెల ఇంట్లోకి వెళ్ళి, ఆ ఇంట్లో ఎవరు ఉండరు, ఆ ఇంట్లోకి వెళ్ళి శారీ తీసుకొని వేసుకోవడం జరిగింది. ఇది గమనించిన అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఆ పక్క వాళ్ళందరూ కలిసి అమ్మాయిని తీసుకొని దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అప్పటికే చనిపోయిందని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన ఈ జంగయ్య కొడుకు శివప్రసాద్ ఎవరైతే ఉన్నారో, అయ్యో పాపం ఈ అమ్మాయి చనిపోయింది కదా అని చెప్పి ఈ బాబు మనస్తాపానికి చెంది ఇంటి నుంచి దూరంగా వెళ్ళి వ్యవసాయ పొలంలో దగ్గరికి వెళ్ళి వైరుతో ఈ బాబు కూడా ఊరేసుకోవడం జరిగింది. నిన్న సాయంత్రము దీనికి సంబంధించి అబ్బాయికి సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు శివ పరీక్ష అనంతరం వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. ఈరోజు అమ్మాయికి సంబంధించిన వాళ్ళ ఫాదర్ ఎవరైతే రమేష్ కుమార్ ఉన్నారో అతను పోలీస్ స్టేషన్కి వచ్చి ఈరోజు అమ్మాయి మృతిపై దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దరఖాస్తు తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए।